లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం కోసం ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ పట్టణం రూరల్ ఆలూరు మండల బ్లాక్ ఏ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయాల సేకరణ జరిగిందని తెలియజేశారు. ఏఐసిసి నుండి పరిశీలకులుగా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, టీపీసీసీ సెక్రటరీ పారిజాత నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆరేపల్లి మోహన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, జిల్లా బ్లాక్ మండల కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా మనకి ఇన్ఛార్జిగా బెంగళూరు నుండి రిజ్వాన్ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటన్న గారు, మన 7 సంవత్సరాలు పార్టీని గట్టిగా ముందుకు నడిపించిన మన అన్న మోహనన్న గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకందరికీ, బ్లాక్ అధ్యక్షులకి, మండల ప్రతినిధులకి, ముఖ్య నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఈ యొక్క జిల్లా అధ్యక్ష పదవి ఎవరైతే పోటీలో ఉన్నారో మీ యొక్క అభిప్రాయం తెలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరెవరు పోటీలో ఉన్నారో అందరికి కూడా తెలుసు అనుకుంటా. మన నియోజకవర్గం నుంచి మారా చంద్రమోహన్ అన్న గారు, ఇంకా కొంతమంది పోటీలో ఉన్నారు. అట్లనే ఎవరికి అవకాశం ఇస్తే పార్టీని ముందుకు నడిపిస్తారో అదంతా కూడా ఆలోచన చేసి, ఆల్రెడీ మా అభిప్రాయం మొన్ననే నిజామాబాద్లో చెప్పడం జరిగింది. మీ అభిప్రాయం తీసుకొని ఆ యొక్క అభిప్రాయాన్ని ఏఐసిసి వారికి నివేదిక పంపిస్తే దాని తర్వాత పార్టీ పెద్దలు ఎవరైతే బాగుంటుందో అవన్నీ కూడా తీసుకుంటారు. కనుక తప్పకుండా మీరందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. बेंगलोर से एआईसीसी का ऑब्जर्वर बन के आया हूँ. ऑल इंडिया कांग्रेस समिति के अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहब ने और हम सब के लीडर राहुल गांधी जी ने मुझे निजामाबाद जिले जाकर यहाँ पे तकरीबन 8 दिन रहकर हर ब्लॉक को विजिट कर आप सबसे बात करने का आदेश दिया है और वो आदेश का मैं पालन करते हुए मैं यहाँ आया हूँ. इसका पर्पस क्या है, किस उद्देश्य से मैं यहाँ आया हूँ, ये आप सब अच्छा जानते हैं. कांग्रेस पार्टी अपना संगठन मजबूत करना चाहती है. कांग्रेस पार्टी जो भी फैसले करती है, जो दिल्ली में बैठकर फैसले किए जाते थे, हैदराबाद में बैठकर फैसले किए जाते थे, वो फैसले आपके हाथ में, आपके दिल में, आपके दिमाग में जो बात है वो जानकर वो फैसले वहां पर दिल्ली में होना चाहिए. ऊपर बैठकर कोई भी कुछ रेकमेंड कर दे तो उस पर नहीं होना चाहिए, बल्कि जमीन के स्तर पे जो नेता, जो कार्यकर्ता काम करते हैं उनकी बात सुनकर वो फैसले होने चाहिए. ये मल्लिकार्जुन खड़गे साहब ने और राहुल गांधी जी ने ये फैसला किया है, इसीलिए आज हम यहाँ